జాగ్రత్తగా వినండి. ఈ 3 రహస్యాలు మీ సంపదను అమాంతం రెట్టింపు చేసేస్తాయి. వదులుకుంటే బాధపడాల్సి వస్తుంది. నీ మనసుని నువ్వు మార్చుకుంటే జీవితం ఖచ్చితంగా మారుతుంది. ప్రపంచంలో అత్యంత గొప్ప గమ్యాలన్నీ కూడా ఒక చిన్న ఆలోచనతోనే కదా మొదలవుతాయి. అదేవిధంగా పేదరికం నుంచి బయటపడే మార్గం అనేది కూడా మనసు యొక్క మార్పుతోనే మొదలవుతుంది. ఇది సాధారణంగా ఎవ్వరికీ చెప్పని రహస్యం. అసలు పేదరికం అనేది కేవలం డబ్బులలోని కొరత కాదు. అది ఒక ఆలోచన పద్ధతి, ఒక జీవనశైలి, ఒక మనోవృద్ధి. ఇది ఒక నిరీక్షణతో నిండిన ఊపిరి. నేను అసాధ్యుడిని అన్న భావనతో నిండిన నీ శ్వాస అనేది ఇలానే ఉంటుంది. ఇందులో నీకు మొట్టమొదటిగా దరిద్రం మన లోపలే మొదలవుతుంది. బయట అనేది డబ్బు లేకపోవడం అనేది అస్సలు సమస్య కాదు. అసలు నిజమైన సమస్య అనేది మన లోపల డబ్బు సంపాదించగల శక్తిని మనం గుర్తించకపోవడమే. ఎవరైనా సరే గొప్పవాళ్ళు అవుతారు అనిపించకపోయినా వారు మొదటిగా నమ్మేది తమని తాము గుర్తుంచుకోవడం. పేదల మాటలు వినకుండా ఉండడం ఒక గొప్ప ఆయుధం. ఇది నీ వల్ల కాదు, మనం దీని కారణం కాదు అంటూ చెప్పేవాళ్లను గుర్తించండి. వారు మన భవిష్యత్తుకే శత్రువులవుతారు. పేదరికం భౌతికంగా కాకుండా కేవలం మానసికంగా సంక్రమించేది. ఇలాంటి వాళ్ళ మాటలే పేదరికపు సంస్కృతి అంటారు. దాన్ని తిరస్కరించగల ధైర్యమే నీ మొదటి విజయం. విలువను తెలుసుకోండి, ధరను కాదు. ఒక పేదవాడు ఎప్పుడూ కూడా 10 ఏళ్ళు పనిచేసి ఒక ఉద్యోగాన్ని మించలేడు. కానీ ధనవంతుడు మాత్రం ఒక విలువను స్వయంగా తయారు చేస్తాడు, దాన్ని వ్యాపారం చేస్తాడు. ఎవరి అవసరాలను తీరిస్తే వాళ్ళు మనకు డబ్బులు ఇస్తారు. దీన్ని ఎప్పుడూ గుర్తుపెట్టుకోండి. ఇతరుల సమస్యలు తీర్చడమే డబ్బును ఒక నదిలా ప్రవహించనివ్వడం. జ్ఞానమే కదా అసలైన ఆస్తి అంటే. సంబంధాలు పోతాయి, అలానే డబ్బు పోతుంది. కానీ నిజమైన జ్ఞానం అనేది ఎప్పటికీ కూడా శాశ్వతంగా మనతోనే ఉంటుంది. రోజుకి కనీసం 1 గంటనైనా సరే స్తోమత కలిగిన విషయాలపై చదవండి, వినండి, ఆలోచించండి. ఇక ఇది మిమ్మల్ని మిగిలిన 95% మందితో భిన్నంగా మార్చుతుంది. మౌనంగా మీ పని మీరు చేసుకోవడం. ఫలితాలే కదా అప్పుడు మాట్లాడతాయి. ఇతరుల అభిప్రాయాల కోసం ఎదురు చూసేవారు ఎప్పుడూ కూడా వాళ్ళ దారిని కోల్పోతారు. మీరు ఏదైతే సాధించాలి అనుకుంటారో దాన్ని స్పష్టంగా ఉన్నా సరే దాని గురించి ఎవ్వరికీ చెప్పకుండా పనిచేయండి. అసలు నిజంగా ఎదగాలి అంటే మౌనంగా ఎదగడమే రహస్య ఆయుధమని గుర్తుపెట్టుకోండి. కొంతకాలం బాధపడడానికి సిద్ధంగా ఉండాలి. దారిలో ఒంటరితనం ఉంటుంది. కుటుంబం, స్నేహితులు, సమాజం ఇవన్నీ కూడా మీ అభివృద్ధిని అంగీకరించకపోవచ్చు. పక్కన ఉన్నవారికి సమాధానం ఇవ్వడానికి కాదు, మీరు ఉండదలుచుకున్న స్థాయిలో జీవించేందుకు ఖచ్చితంగా ప్రయత్నించండి. ఆదాయానికి ఎప్పుడూ కూడా సరిహద్దు అనేది అస్సలు పెట్టకండి. వేతన జీవులు నెలకు ఒక్కసారి డబ్బు అందుకోవడంలోనే పరిమితులు అవుతారు. కానీ సంపత్తిని కూడా కట్టుకునేవారు ఎన్నో మార్గాలలో ఆదాయాన్ని కలిగి ఉంటారు. ఒక్కసారి ఆలోచించండి, తెలుస్తుంది. నేను డబ్బుని ఎలా సంపాదించగలను? నేను నిద్రపోతున్నప్పటికీ కూడా దానంతట అదే సంపద పెరుగుతూ ఉండాలి. ఈ ఒక్క ప్రశ్న పేదరికానికి శాశ్వతమైన సమాధానం అవుతుంది. సంపత్తి మనస్తత్వాన్ని అభివృద్ధి చేయండి. పేదలు డబ్బులను ఖర్చు చేస్తారు, కానీ ధనవంతులు మాత్రం దాన్ని పెట్టుబడులుగా మలుస్తారు. ఇది ఆచరణలో నెమ్మదిగా నేర్చుకునే ఒక కళ. ప్రతి రూపాయికి కూడా ఒక పని చెప్పండి. ఇక ఇది డబ్బుని మన కోసం పని చేయించే సాధనంగా మారుతుంది. పేదరికం నుంచి బయటపడడం అనేది డబ్బుతో మాత్రమే జరగదు. అది ఒక
ప్రయాణం. మనసు, మార్పు, ధైర్యం, దృఢమైన సంకల్పం, ఇది జ్ఞానానికి అంకితంగా ఉండడం అనే ఒక గమ్యం. ఇది అందరూ కూడా అనుసరించే మార్గం కాదు, కానీ మీరు అనుసరిస్తే మాత్రం జీవితమే మారిపోతుంది. కాబట్టి శాశ్వతంగా గుర్తుపెట్టుకోండి, పరిసరాలు మిమ్మల్ని నిర్మిస్తాయి, వాటిని జాగ్రత్తగా మీరు ఎంచుకోండి. మీరు ఎక్కువ సమయం గడిపే 5 మందిని చూసి మీ భవిష్యత్తుని అంచనా వేయచ్చు. పేదరికం పక్కన ఉండకూడదు అంటే ధైర్యాన్ని, అభివృద్ధిని ప్రోత్సహించే వాళ్ళ చుట్టూ కూడా ఉండడం ఎంతో ముఖ్యం. మీ వాతావరణమే కదా మీరు. గుర్తుపెట్టుకోండి, డబ్బు పట్ల మానసిక దృక్పథం అనేది మారాల్సి ఉంటుంది. అసలు కొంతమంది నిత్యం కూడా డబ్బు చెడ్డది, ధనవంతులందరూ కూడా దొంగలే అని అనుకుంటూ ఉంటారు. అలాంటి అవబోధాలు మనల్ని డబ్బు వైపుగా వెళ్ళే మార్గాన్ని కూడా పూర్తిగా మూసేలా చేస్తాయి. డబ్బు ఒక సాధనం మాత్రమే. మీరు దాన్ని ఎలా ఉపయోగిస్తున్నారు అన్నదే ఇక్కడ ఎంతో ముఖ్యం. ఆలస్యం పేదరికానికి ఆహ్వానం. చేస్తానని అనుకుంటూ కూడా ఉండటం ఒక వ్యసనమే కదా. ఒకరోజు చూస్తా అనే వాక్యం అనేది పూర్తిగా జీవితం మొత్తాన్ని వృధా చేయగలదు. అర్థమవుతుందా? మనసుని ముందు నియంత్రించడం, సంపదను ఆహ్వానించడమే కదా. అనవసరమైన ఖర్చులను, ప్రలోభాలు, అసహనం, ఇవన్నీ కూడా పేదరికాన్ని నిలబెడుతూ ఉంటాయి. ధనవంతులు తమ భావోద్వేగాలపై నియంత్రణ సాధిస్తారు. ఇక వివేకమే నిజమైన శక్తి. అర్థమవుతుందా? సమస్యల్ని చూసి నువ్వు అస్సలు పారిపోకూడదు. అవి మార్గాలు. పేదల సమస్యలు భయంగా చూస్తారు. ధనవంతులు అదే సమస్యను అవకాశంగా మారుస్తారు. ఇక నీ ప్రతి సమస్యకు పరిష్కారం అనేది నీలోనే ఉంటుంది. గమనించబడడం కన్నా ఉపయోగించడం చాలా ముఖ్యం. మీరు ఎంతమందికి తెలుసు అన్నది ఇక్కడ ముఖ్యం కాదు. మీరు ఎంతమందికి విలువని అందించారు అన్నదే మీ సంపాదనను నిర్ణయిస్తుంది. ఇక మీ సంబంధాల కంటే సేవే గొప్పది అని గుర్తుపెట్టుకోండి. ఒకే ఒక ఆదాయ మార్గం ఎంతో ప్రమాదకరం. ఇక 4 వీధుల మీద నడిచే రహదారిలాగా ఆదాయం అనేది ఎప్పుడూ కూడా వైవిధ్యంగా ఉండాలి. ఉద్యోగం ఒక్కటే కాదు, వెనక నుండి కూడా సంపాదించే పెట్టుబడులు, వ్యాపారాలను అభివృద్ధి చేసుకోవాలి. ఒకే మూల మీద ఆధారపడడం పేదరికానికి మూలమవుతుంది. పేదరికం నుంచి బయటపడడం అనేది ఒక్కసారిగా జరగదు. అది ఒక శ్రమతో కూడిన మార్పు. పెట్టుబడులు, ఆదాయం, మనస్సు, పరిసరాలు, ఇవన్నీ కూడా మెల్లగా మారాలి. దీర్ఘకాలిక దృష్టి లేకుండా సంపద స్థిరంగా రావడం అసాధ్యం. వృద్ధి అనేది ఒక ప్రయాణం, అది గమ్యం కాదు. గుర్తుపెట్టుకోండి. అర్థమైంది కదా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.